హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో షరారా ప్లాజో కటింగ్ అయితే చెప్తున్నానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో టాప్ అయితే చెప్పానండి. ఇప్పుడు ప్లాజో చెప్తున్నాను. ఆ ప్లాజో కోసం అయితే 2 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. తీసుకొని స్టిచ్ చేసిన తర్వాత నాకైతే సాటిన్ కన్నా దీనికి జార్జెట్ అయితే ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే కింద జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. సో దీని కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ రికార్డ్ చేశాను అనుకున్నానండి, కానీ రికార్డ్ బటన్ నేను ప్రెస్ చేయలేదు. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఒక పేపర్ అయితే తీసుకొని అయితే చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కటింగ్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ఒకసారి అయితే మీరు చూడండి. ఇప్పుడు పేపర్ మీద అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే పేపర్ తీసుకుంటున్నానండి. ఇట్లా దీన్ని అయితే మీరు ఫ్యాబ్రిక్ అనుకోండి. సో ఇప్పుడు దీన్ని అయితే 2 ఫోల్డ్స్ అయితే చేయాలండి. ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసాం కదండి. ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా కార్నర్ ఉంది కదండి, ఎడ్జ్ దగ్గర అయితే ఇట్లా పట్టుకొని ఈ విధంగా అయితే ఈ 2 ఫోల్డ్స్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయాలండి. సేమ్ మనము అంబ్రెల్లా కటింగ్ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అయితే ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు దీని వేస్ట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఇక్కడ మనం లైనింగ్ తీసుకోవాలండి. బాడీ పార్ట్ లైనింగ్ అనేది తీసుకొని మొత్తం ఎంత అయితే ఉందో అదైతే చూసుకోవాలి. మనం ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 8 ఇంచెస్ అయితే వచ్చింది. దానికి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనకి చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇది ప్లాజో కదా, నడుము ఎంత అయితే ఉందో అంత అయితే మనం పెట్టుకోలేము, కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఫ్రాక్ అయితే మనం ఎట్లుంటే అట్లా పెట్టేసుకుంటాం, కానీ ఇది ఫ్రాక్ కాదు కదండి. దానికి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇప్పుడు కటింగ్లో పైనుంచి ఎక్కడికైతే మనకి కరెక్ట్గా 4 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికైతే తీసుకోవాలండి. ఈ విధంగా ఇట్లా ఫస్ట్ టేప్ పెట్టి చూసుకోవాలి. మనకు 12 ఇంచెస్ కావాలి కదా, సో 12 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అలా చూసుకోవాలండి. సో ఇప్పుడు 12 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకున్నాం కదండి. పైనుంచి అయితే ఒక 10 ఇంచెస్ అయితే వస్తుందండి, ఇట్లా కార్నర్ నుంచి. అంటే అంత ఈక్వల్గా పెట్టేసేయాలన్నమాట. సో పైనుంచి అయితే 10కి మార్క్ చేసేసుకుంటే మనకి 12 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ మనకి కింద ప్లాజో లెంత్ ఎంత కావాలనేది చూసుకోవాలండి. నేను ఇక్కడైతే బెల్లీ ఈ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కింద లెగ్స్ వరకు అయితే మనకి టోటల్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ అండి. సో ఈ కింద బాటమ్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. పైనుంచి కింద వరకు కొంచెం ప్లాజో లాగా వస్తుంది, దాని కింద ఫ్రిల్స్ లాగా అయితే పెడదాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే మనం 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పైన పార్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే 20 ఇంచెస్ తీసుకున్నానండి. కింద 5 ఇంచెస్ పెట్టేద్దాం, పైన 20 ఇంచెస్ పెట్టేసుకుందాం అని అనుకున్నాను. కాకపోతే కింద 5 ఇంచెస్ అంటే ఆ ఫ్రిల్స్ పెట్టేసరికి మరీ కింద డౌన్ అయిపోతుంది అనమాట. ఫ్రిల్స్ అంత లుక్ రావడం లేదు. సో అందుకోసం నేనైతే 15 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 20 ఇంచెస్ అని మెన్షన్ చేశాను కదా, దాన్ని అయితే మీరు ఇగ్నోర్ చేసేసేయండి. ఇక్కడ ఏంటి అంటే మనకి పైన పార్ట్ తీసుకోవాలి అండ్ కింద బాటమ్ ఫ్రిల్స్ పెడతా అన్నాను కదా, అది తీసుకోవాలి. అండ్ మనకి బెల్ట్ కూడా వస్తుందండి. బెల్ట్ అనేది ఒక 1 ఇంచ్ వస్తుంది అనమాట. దాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలన్నమాట దీంట్లో. సో ప్లాజో సెట్లో ఇక్కడ మనకి టూ పార్ట్స్ అని చెప్పాను కదండి, కింద ఫ్రిల్స్ పైన అది అని. సో దానికైతే 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే 20 ఇంచెస్ అని మెన్షన్ చేశాను కదా దీంట్లో. సో దానికి 15 ఇంచెస్, ఎందుకంటే పైన హాఫ్ కింద హాఫ్ పోతే టోటల్ 14 ఇంచెస్ అయితే మిగులుతుంది కదండి. సో ఈ ఫస్ట్ పార్ట్ 14 ఇంచెస్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ తీసుకొని 24 అవుతుంది కదండి. బెల్ట్ ఒక 1 ఇంచ్ అనమాట. టోటల్ 25 ఇంచెస్కి అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్లాజో అనేది కట్ చేసుకోవాలండి. ఇట్లా పైనుంచి 8.5 లెంత్ అయితే తీసుకోవాలి. లెంత్ తీసుకొని మనకి చివర ఎడ్జ్ ఎక్కడ తీసుకున్నామో అక్కడైతే 1.5కి అయితే తీసుకోవాలండి. విడ్త్ అంటే అటు నుంచి విడ్త్ 1.5 తీసుకోవాలి ఆ కార్నర్ నుంచి. అండ్ దీని లెంత్ వచ్చేసి 8.5 అయితే తీసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి రౌండ్గా. అర్థమైందని అనుకుంటున్నాను. లెంత్ పైనుంచి మనము 8.5 తీసుకోవాలి. ఆ సైడ్లో మనం ఒక చిన్న లైన్ డ్రా చేసాం కదా, అది 1.5 అనమాట. తీసుకొని అయితే ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ కూడా మనం కట్ చేసేసేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ప్లాజో అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. ఫుల్ ప్లాజో ఇది ఇంతే అండి. సో ఈ విధంగా అయితే మనకి ప్లాజో అనేది వస్తుంది. ఇప్పుడు దీని కింద ఫ్రిల్స్ అనేవి కూడా మనకి వస్తాయి అనమాట. ఇంకా క్లాత్ అనేది వస్తుంది. ఇది అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి దీనిలో కూడా మీకు చూపిస్తాను చూడండి. సో దీనిలో అయితే మనం ఇంకా కట్ చేసుకోలేదు. అప్పటికి నేను 20 ఇంచెస్ అనేది చూపిస్తున్నాను, కాకపోతే ఇది 15 ఇంచెస్కి అయితే నేను కట్ చేసేసుకున్నానండి. పైనుంచి కింద వరకు మనకి సేమ్ రావాలన్నమాట, మొత్తం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి కిందకి 8.5కి అయితే మార్క్ చేసుకున్నానండి. అండ్ అలానే ఇటు సైడ్ ఈ విడ్త్ అనేది 1.5 అయితే ఉండాలండి. పెట్టేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంతే మన ప్లాజో అయితే కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దామండి. కలర్ చాలా తేడాగా కొడుతుందండి. లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మీరంతా ఏం పట్టించుకోకండి, కలర్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనం సైడ్స్ జాయింట్స్ అయితే చేసేసేయాలండి. ఇక్కడ మనం ఇవి ఉన్నాయి కదా, లోపల మనకి ఒరిజినల్స్ అనేది పెట్టేసి బయటకి అవుట్ సైడ్ బయటది పెట్టేసేసి ఇట్లా అయితే ఈ విధంగా అయితే ఇవి జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 సైడ్లు అయితే జాయిన్ చేసేసుకోవాలండి.
మీరైతే నా సజెషన్ ఏంటంటే జార్జెట్ తీసుకోండి బెటర్. ఈ సాటిన్ తీసుకోవడం వల్ల అసలు కుట్టిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు తీసుకున్నాను అని. కొనేసాను కాబట్టి ఇంకా కుట్టేశాను అనమాట నేను. మా పాప బర్త్డేకి అయితే స్టిచ్ చేశానండి నేను. సో చాలా బాగా అయితే వచ్చిందండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో, ఫోటోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బయట అయితే డ్రెస్ చాలా బాగుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే 2 సైడ్లు అయితే జాయిన్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ 2 జాయింట్లను అయితే ఇట్లా మధ్యలో అయితే పెట్టుకోవాలండి. ఇట్లా మధ్యలోకి అయితే వస్తుందండి మనకి. సో దీనికి బెల్ట్ కూడా స్టిచ్ చేయాలి. సో అది మనం తర్వాత చేద్దామండి. ఇప్పుడైతే మనం కాళ్ళ దగ్గర స్టిచ్ చేద్దామని చెప్పాను కదా. సో కాళ్ళ దగ్గర కింద అనమాట 2 అయితే ఇట్లా పట్టేసుకొని మనమైతే స్టిచ్ వేసేసేయాలండి. ఎక్కడ కుడుతున్నారో మీకు అర్థమవుతుంది కదా. కాళ్ళ దగ్గర అయితే కుట్టాలండి. కాళ్ళ దగ్గర ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ పెట్టి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కిస్తా దగ్గర వచ్చేసరికి ఇక్కడ సూది దానిలోనే పెట్టేసి మళ్ళీ పాదాన్ని లేపి ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే. కావాలంటే మీరు ఇంకో 2 స్టిచ్లు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాళ్ళ దగ్గర స్టిచ్ అయిపోయిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పుకొని బెల్ట్ అయితే మనం స్టిచ్ చేద్దామండి. ఇందాక మనం పెట్టుకున్నాం కదా 2 స్టిచెస్ అయితే మధ్యలోకి ఇట్లా రావాలని సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీని సైజ్ ఎంత అయితే ఉందో చూసుకోవాలండి. ఇది డబల్లో ఉంది చూసుకోండి. కింద కూడా ఒక లేయర్ ఉంది. సో ఇట్లయితే నేను టేప్ తోటి మెజర్ చేసుకుంటున్నాను. నాకైతే 25 అయితే వచ్చిందండి. సో 25 అండ్ కింద కూడా ఒక లేయర్ ఉంది కదండి, టోటల్ 50 అనమాట. సో టోటల్ అయితే 50 అయితే తీసుకోవాలి బెల్ట్. అండ్ దీని లెంత్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నానండి. సో అర్థమైంది కదా, లెంత్ 3.5 అండ్ పొడవు వచ్చేసి 50 ఇంకా +1. ఆ 1 కూడా ఎందుకు అంటే మనము ఈ ఇటుకొన జాయిన్ చేస్తాం కదా. సో దానికోసం ఫస్ట్ అయితే ఒక సైడ్ తీసుకొని ఆ మధ్యలో ఉంది కదండి, అంటే కింద ప్యాంట్ ఉంది కదా, ఆ సెంటర్ దగ్గర నుంచి ఇట్లయితే స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే అంటే ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసేయాలి. 1/2 ఇంచ్ అనేది వదిలేసి అక్కడ నుంచి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇట్లా 1/2 ఇంచ్ వదిలేయడం వల్ల మనకి ఇటు సైడ్ ఇంకోటి పార్ట్ ఇంకో కొన అనేది వస్తుంది కదా. సో అది అండ్ ఇది 2 జాయిన్ చేసేయడానికైతే నేను ఈ విధంగా అయితే 1/2 ఇంచ్ అనేది వదిలేసానండి. ఇప్పుడు 2 ప్యాంట్ మీద పెట్టేసి చుట్టూరు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకా మీకు వేరే ఏమైనా డ్రెస్సెస్ కావాలి అంటే పిల్లలకి సంబంధించినవి కానీ పెద్దలకు సంబంధించినవి కానీ వేరే ఏమైనా డిజైన్స్ కావాలని కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే వీడియో చేస్తానండి. మన స్టిచ్చింగ్లోకి వచ్చేస్తే ఇప్పుడు మొత్తం చుట్టూరు అయితే ఇట్లా స్టిచ్ చేసేసేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని మనకి ఇందాక ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేటప్పటికి ఒక 2 ఇంచెస్ దగ్గర అయితే వదిలేసేయాలండి మనము. మీకు చూపిస్తానండి వీడియోలో చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా 1/2 ఇంచ్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ చూసారు కదా, మనము ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసామో అదైతే వచ్చేసింది అది. సో ఒక 2 ఇంచెస్ అయితే వదిలేసేసి నేనైతే ఇక్కడతో స్టిచ్ ఆపేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ దగ్గర అయితే ఇట్లా స్టిచ్ అయితే ఆపేసేసాను. దాన్ని రబ్ చేసేసి బయటకు తీసేస్తాను అనమాట. ఇప్పుడు కుట్ అనేది ఇట్లా బయటకు తీసేసుకొని నేనైతే ఇంకెక్కువనే తీసుకున్నానండి. అంటే ఇది కొంచెము సాటిన్ క్లాత్, అందులోకి అంబ్రెల్లా కట్ కాబట్టి క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి కట్ చేయలేదు. 51 చెప్పాను కదా, ఇది తర్వాత సైజ్ చూస్తే 51 వచ్చిందండి ఎగ్జాక్ట్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఎంతైతే మనకి స్టిచ్చింగ్ కావాలో అంత అయితే తీసేసుకొని మిగతాదైతే కట్ చేస్తానండి. ఇప్పుడు ఇటు సైడ్ 1/2 ఇంచ్ వదిలాం కదా, సో ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఇట్లా పట్టుకొని అయితే ఫస్ట్ ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసేసుకోవాలండి. బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ అనేది ఆపేసాం కదా అక్కడ నుంచి అయితే స్టిచ్ కంటిన్యూ చేసేసి దీనిలోకి అయితే కలిపేసుకోవాలండి. సో ఇంతే అండి, బెల్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయాలి. సో ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసాం కదండి, దీన్ని ఇప్పుడు లోపలికి ఇట్లా మలిచి అయితే కుట్టేసుకోవాలి బెల్ట్ని. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ కోర్ రాకుండా నార్మల్గా వస్తే ఇట్లా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసేసేయండి. సో ఒకసారి అయితే మనం ఏ ఎలాస్టిక్ అయితే వాడుతున్నామో దాన్ని అయితే పెట్టేసి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా, దానిలోకి వెళ్తుందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ నా ఎలాస్టిక్ వచ్చేసి కరెక్ట్గా 1 ఇంచ్ అయితే ఉందండి. సో ఇక్కడ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత నేనైతే చూస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ముందరే. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసి 1 ఇంచ్ అనేది దీనిలో ఫిట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అంటే ఒక 1/2 ఇంచ్ వదిలేసాను కింద, ఎందుకంటే అక్కడ స్టిచ్ అనేది పడుతుంది కదా, వదిలేసేసి అయితే ఈ విధంగా అయితే చూసుకుంటే మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇంతే అండి. సో కింద అట్లా చిన్నగా ఫోల్డ్ చేసేసుకుంటా చుట్టూరు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్లాజో. దీని కటింగ్ ఎంత ఈజీయో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీ అండి. దగ్గర మనం మంచిగా కుడితే ఒక 1/2 అవర్లో అయితే కుట్టేస్తామండి అలానే కూర్చుంటే. సో మీకు ఎక్కడ అర్థం కాకపోయినా నాకైతే కింద కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతే అండి. ఇప్పుడు
మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాం కదా. సో మనకి ఎక్కడైతే మనం స్టిచ్ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసేటప్పటికి ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అయితే వదిలేసేసి ఇక్కడ స్టిచ్ అయితే రబ్ చేసేసేయండి. ఎందుకంటే దానిలో మనం ఎలాస్టిక్ పెట్టాలి కదా. సో ఇక్కడ మనం ఎలాస్టిక్ తీసుకుందామండి. ఎలాస్టిక్ అయితే నేను ఒక 20 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కూడా మన వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దానికి -3 కానీ 4 ఇంచెస్ కానీ చేసేసుకొని మన ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట. పాప వేస్ట్ రౌండ్ వచ్చేసి 24 ఇంచెస్ కాబట్టి 20 ఇంచెస్ తీసుకున్నానండి. 4 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. దీనిలో ఇంకో ½ ఇంచ్ అయితే మనకి పోతుంది. ఎందుకంటే మనము ఇటు సైడ్ ఎలాస్టిక్ అటు సైడ్ ఎలాస్టిక్ అనేది రెండు కలిపి స్టిచ్ చేస్తాం కదా. సో చూస్తున్నారు కదా, దీనిలో సేఫ్టీ పిన్ యూస్ చేసి అయితే దాని లోపలికి ఎలాస్టిక్ పెట్టేశానండి. పెట్టేసి అటు సైడ్ నుంచి తీసేసుకున్నాను. ఇప్పుడు దీని మీదుగా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. ఎలాస్టిక్ని అయితే నార్మల్గా మనం జాయిన్ చేస్తాం కదా, అట్లా జాయిన్ చేయకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే జాయిన్ చేయండి. అంటే ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేసి జాయిన్ చేసుకుంటే మంచిగా కూర్చుంటుందండి. లోపల మనకి ఇట్లా పైకి ఎత్తుగా అయితే లేకుండా ఉంటుందన్నమాట. సో ఎలాస్టిక్ మొత్తం లోపలికి అనేసుకొని కరెక్ట్గా అయితే తీసేసుకోవాలండి మొత్తం ఎలాస్టిక్ని. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎక్కడైతే పెట్టాం కదండి, సో అది ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంతే, క్లోజ్ చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే అనమాట. మనకి బెల్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. సో ఓన్లీ మనకి కింద స్టిచ్ చేసేస్తే సరిపోతుందండి. సో మనకి వేస్ట్ బెల్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కింద సెకండ్ పార్ట్ ఫ్రిల్స్ కుడతా అని చెప్పాను కదా, సో దానికోసం ముందే ఇవైతే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. కింద చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసాను. వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి అయితే ఈ ఫ్రిల్ స్టిచ్ చేసేది అయితే నేను చూపించలేదండి దీంట్లో. మన ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇవి అయితే ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు నార్మల్గా అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పైన అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని అయితే స్టిచ్ వేసేసాను. ప్లాజో అయితే ఇట్లా కూడా వేసేసుకోవచ్చు అండి డైరెక్ట్. కాకపోతే నేను కింద ఇంకా ఫ్రిల్స్ ఉంటే బాగుంటుంది కదా అని ఫ్రిల్స్ కూడా స్టిచ్ చేశాను. సో ఓవరాల్గా లెంత్ బెల్ట్ పెట్టిన తర్వాత మనకి లెంత్ ఎగ్జాక్ట్ 15 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ ఒక 2 క్లాత్లు తీసుకోవాలండి. ఇటు సైడ్కి అటు సైడ్కి సపరేట్ తీసుకొని దీని లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకోవాలి. అయితే అటు ఇటు పికో చేసిన తర్వాత 10 ఇంచెస్ అయితే అవుతుందండి. సో టోటల్ 25 అయితే మనకు వచ్చేస్తుంది. దీని విడ్త్ వచ్చేసి ఎంతైతే ఉందో దానికి డబల్ తీసుకోవాలండి. సో ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని ఈ విధంగా అంటే సేమ్ ఒక ½ ఇంచ్ వదిలేసుకొని ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ½ ఇంచ్కి, అంటే పైన ప్లాజో ఉంది కదా దానికి ½ ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా అయితే పైకి కనిపించేటట్టు ఇట్లా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి రౌండ్గా. అంటే దానికి సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇటు సైడ్ లెగ్కి దీనికి సపరేట్, మళ్ళీ అటు సైడ్ దానికి ఇటు సపరేట్ అనమాట. చెప్పాను కదా, ఇటు సైడ్ మళ్ళీ ఇటు కూడా సేమ్ ఈ విధంగానే పెట్టేసుకొని ఫ్రిల్స్ పెట్టేసేయాలి. అంతే అండి. ఇంకా ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలో తెలియకపోతే మాత్రం కమెంట్ చేయండి. కోసం అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అయితే మనకి ప్లాజో అయితే ఈ విధంగా వచ్చేసిందండి. ఈ సాటిన్ కాకుండా దీని ప్లేస్లో జార్జెట్ తీసుకుంటే మాత్రం చాలా బాగుండేదండి. సో ఇంతే అండి ఇంకా ఈ వీడియో. దీనికి దుపట్టా కూడా స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. డ్రెస్ మొత్తం టాప్ ఒకటి అండ్ ప్లాజో ఒకటి అండ్ దుపట్టా ఒకటి 3 వీడియోస్ అయితే చేశానండి. 3 ప్లేలిస్ట్లో అయితే పెడతాను. ఇక కావాలంటే మాత్రం ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే ఈ వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి. వీడియోస్ మీకు నచ్చినా మీకు యూజ్ అయినా సరే లైక్ చేయండి. ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా లేదంటే ఎలాంటి కటింగ్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. తప్పకుండా నేను మీకోసం అయితే చేస్తానండి. సో ఇంతే అండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.